అందరికీ నమస్కారం అండి. నా పేరు రాణి, ధరణి మహిళా వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ని. మేము వచ్చేసి 7 మండలాల్లో ఏలూరు జిల్లాలో వర్క్ చేయడం జరుగుతుంది. మేము ఓన్లీ సెక్స్ వర్కర్స్తోనే పనిచేయడం జరుగుతుంది. మా పరిధిలో ఉన్న సెక్స్ వర్కర్స్ వచ్చేసి 2003 మంది. ఇందులో హోమ్ బేస్డ్ ఉన్నాడు, సీక్రెట్ బేస్డ్ ఉన్నారు, హైవే బేస్డ్ ఉన్నారు, అలాగే బ్రాతల్ బేస్డ్ కూడా ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరమణ సార్. నేను సెక్స్ వర్కర్ని. ఈ 20 సంవత్సరాల కింద చేస్తున్నాను సార్. రాణి గారు అప్పటి నుంచి మాకు తెలుసు, మాకు చాలా హెల్ప్ చేసి పెట్టారు. ఆవిడ కరోనా వాటిలో చాలా హెల్ప్ చేసింది. మాకు ఏదైనా ఆపద వచ్చింది అంటే ఫోన్ చేయగానే వచ్చేస్తుంది. ఎక్కడైనా ఏదైనా మీటింగ్లు అవన్నీ ఉన్నా, ఏ హెల్పింగ్ ఉన్నా మాకు ఫోన్ చేసి రండి ఆంటీ అని చెప్పి తీసుకెళ్తారు మేడం. నేను షాప్లో వర్క్ చేస్తూ ఉంటాను. రోజుకు 200 వచ్చేవి. నాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ 200 రూపాయలు ఎటు సరిపోయేవి కాదు నాకు. అలా అని చెప్పేసి ఆ షాపు ఓనర్ వచ్చేసి ఇలా నాతో సెక్స్లో ఉండు, నేను నీకు రోజుకు 1000 రూపాయలు ఇస్తాను, సెక్స్లో ఉన్నప్పుడల్లా నీకు 1000 రూపాయలు ఇస్తానని చెప్పి నాకు అమౌంట్ డబ్బు మీద ఆశ చూపించాడు. కానీ అమ్మ సివివోలో చేరాను కాడి నుంచి మేమే అందరం ఒక గ్రూప్గా ఎవరికి ఏం కావాలన్నా కూడా మాలో మేమే చేసి పెడతాం. చీకటి అంటే భయం, దెయ్యం అంటే భయం నాకు. కానీ రూపాయి లేదు, తినడానికి లేదు, పిల్లగాళ్ళకి పెట్టుకోడు. ఆ చీకట్లోకి ఒకటి రమ్మంటే మరి నేను పోయాం. మరి అప్పుడు చీకటి అనేది తెలియలేదు, పాము అంటే అని తెలియలేదు, భయం అనేది తెలియలేదు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు భయం అయింది. నమస్తే అండి, నా పేరు శివలక్ష్మి, అమ్మ సర్వీస్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఎన్టీఆర్ డిస్టిక్, కంచికచర్ల మండలం, ఇక్కడ దొనబండ హాట్స్పాట్ ఇది. ఇక్కడ ఈ హాట్స్పాట్లో వచ్చేసి సెక్స్ వర్క్ అనేది ఇక్కడ జరుగుతుంది. మీ అండ్ మై వరల్డ్, విన్స్ ప్లస్ అలాగే నెట్వర్క్ తరపు నుంచి మనకి కొన్ని పథకాలు అనేవి కేపీ గ్రాంట్ ద్వారా కొన్ని పథకాలు అనేవి వచ్చినాయి. అవి ఏంటంటే మనం ఇప్పుడు కేపీ గ్రాంట్ ద్వారా ప్రతి ఏరియాకి వెళ్ళి ఎల్ఎల్ ఓరియంటేషన్ అంటే లీగల్ లిటరసీ ఓరియంటేషన్ అంటే మనకి అందరికీ హాట్స్పాట్ స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి కింద స్థాయి నుంచి అందరికీ చట్టాల గురించి అవగాహన తెలియాలి, మనకి ఏమేమి హక్కులు ఉన్నాయో తెలియాలి, మనకి ఎలాంటి స్కీములు కావాలి, మన ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు ఉన్నాయో అన్నీ మనం తెలుసుకోవాలి. అది మన సిఎఫ్లు అంటే కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు మనకు సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా హెచ్డిసి కూడా సపోర్ట్ చేయడం, బోర్డు మెంబర్స్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కండోమ్స్ మేమే ఇస్తాము, వాళ్ళకి హెల్త్ చెకప్లు చేపిస్తాము, హెచ్ఐవి టెస్టులు చేపిస్తాము, ఏఆర్టీ సెంటర్కి తీసుకెళ్తాము. పోలీసులు వచ్చి వాళ్ళని హింసిస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పోతారు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఊర్లో జనం, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళ మీద దాడి చేసినప్పుడు కానీ వాళ్ళకి సామాజికంగా ఆర్థికంగా అంటే చిన్న చిన్న వ్యాపారాలకు కానీ దేనికైనా వాళ్ళకి కొంచెం మీ అండ్ మై వరల్డ్ సపోర్ట్తోని ఇంకా వాళ్ళకి సుప్రీంకోర్టు ఆర్డర్ గురించి చెప్పడం, తెలియచేయటం, అవగాహన కల్పించటం, అనేక అంశాలపై అవగాహన కల్పించటం, ఇది ఒక వర్క్. సెక్స్ వర్క్ ఈజ్ వర్క్. గుర్తించండి, హింసించొద్దు, వాళ్ళని బాధ పెట్టొద్దు అనేసి మా అమ్మ సిబిఓ నుంచి వాళ్ళకి అవగాహన కూడా కల్పిస్తాము. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లానే కష్టాలు ఉన్నాయి. ఇప్పటివరకు అయితే కొంచెం అవగాహన కల్పిస్తున్నాం ఇప్పటివరకు. మా హస్బెండ్ అది ఒంట్లో బాగాలేదు చూపించిన తర్వాత కూడా మళ్ళీ తాగటం మొదలుపెట్టారు. ఆయన తాగటం, నేను బయటికి వెళ్ళి డబ్బులు తీసుకురావటం, ఆయనకు చూపించటం, ఆయన మళ్ళీ అనారోగ్య పాలవటం అలా జరుగుతూనే ఉంది. నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. పనికి వెళ్ళిన ప్రతి చోట నన్ను లైంగికంగా వేధించేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే హాస్పిటల్లో ఏఆర్టీ సెంటర్లో ప్రతి ఒక్కళ్ళకి చెప్తారు, డ్రింక్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తగ్గించుకోవాలి. ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఇప్పుడు పిల్లోడి కోసం చేస్తున్నా. రేపొద్దున నేను మంచాన్ని పడి రేపొద్దున నేను అనారోగ్యం పాలవుతా, నన్ను ఎవరు చూడాలి? నేను ధరణి సివిలో జాయిన్ అవ్వడం, మీటింగ్లకు రావడం, నేను అక్కడ మీటింగ్లో జరిగిన మాటలు కానీ అక్కడ అన్నీ నేను నేర్చుకొని నేను అక్కడికి రావడం వల్ల ఇన్స్పిరేషన్ అవడం, రాణి గారిని బట్టి కానీ అంటే అక్కడికి వచ్చాక ఒక్కటే నాకు అర్థమైంది, సెక్స్ చేయడం అనేది తప్పు కాదు, అది ఒక పనిలాగానే చూడాలి అనేది బాగా నాకు మైండ్లో ఉండిపోయింది. అప్పుడు లైన్ మీద దెందులూరు ఆశ్రమం దగ్గర ఇద్దరు కొట్టేశారు. కొట్టినప్పుడు బీట్ కానిస్టేబుల్ ఎవరో వచ్చి కొట్టేశారు. నేను ఎస్ఎన్ కలిసాను. ఎస్ఎన్ కలిసి ఆయన ఏమంటున్నాడు,
నువ్వు అయితే మమ్మల్ని ముందేమన్నాడు, మమ్మల్ని వాళ్ళ దగ్గర నుంచి వ్యాపారం చేసుకున్న కస్టమర్కి పంపించమంటావా అన్నాడు. అట్లా అది కరెక్ట్ కాదు సార్. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మీరు కొట్టొద్దు, తిట్టొద్దు. ఫోన్లో ఉందండి అందరికీ. నేను వాట్సాప్లో పంపించా. వెళ్ళి చూపించినప్పుడు ఇదిగోండి ఫోటోలు అంటే వాళ్ళు రైతుని కేకేశాడు ఎస్ఐ. కేకేసి చూడు వాళ్ళు రోడ్డు మీద అమ్మాయిలు, మీరు జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళకున్న తెలివితేటలు మీకు ఉన్నాయా అని అడిగాడు. మహిళ అనే వారికి ఇంతకుముందు ఎక్కడ ఒక మర్యాద అనేది లేదండి. ఇప్పుడు ఏంటంటే ఈ నెట్వర్క్లు వచ్చిన దగ్గర నుంచి కానీ ఇంతకుముందు మీద ఇప్పుడు కొంతలో కొంత బెటర్.